నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా కనెక్షన్. డెల్టా కనెక్షన్ అంటే ఏంటంటే డిసిమిలర్ ఎండ్స్ ఆఫ్ త్రీ రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ సచ్ ఏ కనెక్షన్ ఈజ్ నౌన్ యాజ్ డెల్టా కనెక్షన్. డిసిమిలర్ ఎండ్స్ ఆఫ్ త్రీ రెసిస్టెన్స్ యొక్క డిసిమిలర్ ఎండ్స్ని జాయిన్ చేయగా వచ్చిన కనెక్షన్నే మనం డెల్టా కనెక్షన్ అంటాం. డిసిమిలర్ ఎండ్స్ అంటే ఏంటి? అన్ఈక్వల్ ఎండ్స్. దట్ మీన్స్ ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను. మనకి రెసిస్టెన్స్కి 1 1 డాష్, ఇక్కడ మనకి చూపించినట్లయితే ఇక్కడ రెసిస్టెన్స్కి 1 1 డాష్, 2 2 డాష్, 3 3 డాష్ ఉంటాయి కదా. సో డిసిమిలర్ ఎండ్స్ అంటే కనుక మనకి డిసిమిలర్ ఎండ్స్ అంటే అన్ఈక్వల్ ఎండ్స్. మనకి స్టార్ కనెక్షన్లో అయితే మనం ఈక్వల్ ఎండ్స్ని అంటే సిమిలర్ ఎండ్స్ని మనం జాయిన్ చేసాం. ఓకేనా. సో మనకి అన్ఈక్వల్ ఎండ్స్ని జాయిన్ చేయగా వచ్చే కనెక్షన్ని మనం ఏమంటామంటే డెల్టా కనెక్షన్ అంటాం. ఓకేనా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే 1 1 3 2 ఓకేనా జాయిన్ చేసాము. సో 1 3 2 ఓకేనా. అంటే మనకి ఇక్కడ 1 3 2 ఉందంటే ఇక్కడ 1 1 డాష్ ఉంటుంది, ఇక్కడ 3 ఓకేనా. ఇక్కడ 2 3 డాష్, ఇక్కడ 1 ఉంటే 2 డాష్. అంటే మనకి చూడండి ఇక్కడ 1 2 డాష్ అంటే మనకి ఇప్పుడు ఈ రెండు ఎండ్స్ని ఏమని చెప్పొచ్చు? డిసిమిలర్ ఎండ్స్ అంటాం. ఓకేనా. సో 1 2 డాష్ని జాయిన్ చేసాం అంటే మనకి ఇక్కడ ఏంటి? ఇది డిసిమిలర్ ఎండ్స్ని జాయిన్ చేయగా వచ్చిన కనెక్షన్ని మనం ఏమంటామంటే డెల్టా కనెక్షన్ అంటాం. ఓకేనా. ఈ యొక్క డెల్టా కనెక్షన్ అనేది ఎలా ఉంది మనకు చూడడానికి? ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ పాత్లో ఉంది. ఓకేనా. సో క్లోజ్డ్ పాత్లో ఉందంటే మనకి ఈ యొక్క కనెక్షన్ని ఇంకో కనెక్షన్ కూడా అనొచ్చు. అంటే ఎలా అనొచ్చు అంటే మెష్ కనెక్షన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ పాత్. ఓకేనా. క్లోజ్డ్ షేప్లో ఉంది. మనకి వై కనెక్షన్ ఏమైనా క్లోజ్డ్ షేప్లో ఉందా? లేదు. ఓకేనా. డెల్టా కనెక్షన్ మాత్రం మనకి క్లోజ్డ్ పాత్లో ఉంది. ఓకేనా. సో దీన్ని మన యొక్క సింపుల్ క్లోజ్డ్ పాత్, దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ క్లోజ్డ్ పాత్ కాబట్టి దీన్ని మనం మెష్ కనెక్షన్ అని కూడా అంటాం. ఓకేనా. సో మనకి ఈ యొక్క డెల్టా కనెక్షన్ని పై కనెక్షన్లో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. చూసినట్లయితే మనకి దిస్ వన్ ఇస్ ద పై షేప్. ఓకేనా. ఈ పై షేప్లో కూడా మనము ఈ యొక్క డెల్టా కనెక్షన్ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దిస్ ఈస్ ద స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్.